స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. నాకు పబ్లిసిటీతో పనిలేదు, అభివృద్ధి జరగడమే ముఖ్యం. ఎన్నికల నాటికి నియోజకవర్గంలో ప్రతి కాలనీ అభివృద్ధి చేస్తా, ఐక్యత పాటిస్తూ పార్టీ బలోపేతంతో అందరూ కృషి చేయాలి. 49వ డివిజన్లో కలియ తిరుగుతూ సమస్యలు పరిశీలించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నికైన నాకు పబ్లిసిటీతో పని లేదు అని, ప్రజల అవసరాలు అభివృద్ధి ముఖ్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్లో రెవెన్యూ కాలనీ, లోటస్ కాలనీ, ప్రకాష్ రెడ్డి, ఇందిరమ్మ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. అన్ని కాలనీలు నడుస్తూ నేరుగా ప్రజలతో మాట్లాడారు. డివిజన్ లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అత్యవసరంగా ఉన్న కాలనీలో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ నిర్మాణాలకు వీలైనంత త్వరితగిన పనులు ప్రారంభిస్తామన్నారు. స్థానికంగా ఉన్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో ప్రారంభిస్తామని, ప్రకాష్ రెడ్డిపేటలో స్థానిక మహిళలు విద్యుత్ స్తంభంగా సమస్య ఉందని తెలపగా అధికారుల దృష్టికి తక్షణమే తీసుకువెళ్లమని స్థానిక నాయకులకు సూచించారు. ఇందిరమ్మ కాలనీలో గడిచిన 10 ఏళ్లలో కేవలం కాలనీ పేరు చూసి పట్టించుకున్న నేతలు లేరని వాపోయారు. ఎమ్మెల్యే వెంటనే స్థానికంగా కావాల్సిన పనులను అంచనాలు వేసి తీసుకురావాలని నేతలకు తెలిపారు. అనంతరం స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల అమలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ కార్యకర్తల బాగోగుల దృష్టికి తీసుకురావాలన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నిష్పక్షపాతంగా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా పార్టీ నాయకులు చూసుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు డివిజన్లలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. డివిజన్లలో నాయకుల ఐక్యతతో ఉండాలని అన్నారు. కార్యక్రమం కార్పొరేటర్ ఏనుగు మానసారాం ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు రాజమల్లారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయని లక్ష్మారెడ్డి, బంకా సంపత్, నాయకులు రఘుపలరెడ్డి, రాజు, కరణ్, ఎంఏ సమద్, సతీష్, నాగరాజు పాల్గొన్నారు. 3-4 రోజుల తర్వాత వస్తాను. ఇది మనుషులు ఎట్లా పోతారు? ఇది చిన్నదే ఉంది కదా, కదా 32 lakhs. చిన్న అంటే 32 ఇదంతా కలిపి 32 అవుతుందా? ఎస్టిమేట్ చేయించినవా? ఎస్టిమేషన్ చేయించుందట. అదే ఎస్టిమేషన్ చేసి ఉందట. ఇది ఒకటి పెట్టేసి ఇప్పుడు 3 సెంట్రల్ లైటింగ్ పెట్టాము. హౌస్ ట్యాక్స్లు ఇవన్నీ హౌస్ ట్యాక్స్లు ఒకటి క్లియర్ చేసుకుంటే హౌస్ బిల్ అప్పుడు మనం వేయించిన అన్నున్నప్పుడు వేయించిన ఇళ్ళన్నీ అన్నీ వాటికన్నా 73 హౌసింగ్ బోర్డులు వచ్చినాయి. హౌసింగ్ బోర్డులో వాళ్ళకి పట్టాలు వచ్చినాయి. సెంట్రల్ లైటింగ్ ఇది ఒకటి ఎంత అవుతుందో ఉందిరా. బాగున్నా వేగ ఈ రోడ్ ఇదే కదా. ఇక్కడ నుంచి ఎక్కడ ఎంత దూరం ఉన్నది రోడ్? ఇది అక్కడ వరకు ఈ రోడ్. ఇది ఎంత చెప్తాను వాళ్ళు. నెంబర్ వాడ పెద్ద మనుషులని నెంబర్ పెడతారు. ఇది రోజు క్లీన్ చేస్తాను రా, ఇది లేకపోతే ఇవాళ వస్తాను చెప్పాలి. పక్క ఎవరిక్కడ చైన్ ఇన్స్పెక్టర్ ఎవరిక్కడ? కాలు పెడతాను. స్టాఫ్ తక్కువ ఉంటే 250 మందిని ఇప్పుడు కొత్తగా స్టాఫ్ తీసుకుంటారు. అది మన కార్పొరేషన్లో పాస్ చేయించడం. అది మొత్తం డ్రైనేజ్ మొత్తం బ్లాక్. నేను డివిజన్ వైజ్ పెట్టుకున్నాయి స్టేట్మెంట్. ఫస్ట్ టైం ఇది ఉంటుంది సీసీ డ్రైన్ ఏంటంటే పెద్దమ్మ కదా, పెద్దమ్మ డ్రైన్ అంటే కాలేజీ ఒక్క నిమిషం
మీ డివిజన్ది వేరే స్పెషల్గా పెట్టినవి ఉన్నాయి. అంటే ఏంటంటే మిగతా వాళ్ళు కూడా వింటర్ మీ ద్వారా ఇందిరమ్మ కాలనీ నియర్ రైల్వే ట్రాక్ 49 కదా ఇది? 49. ఇది 49 ఇంకోటి మాది ఇక్కడ విడోస్కాన్ ఏంటంటే నాకు ఐడియా కోసం నేను రాసుకొని పెట్టుకున్నా ఏంటంటే డివిజన్ వైజ్లా ఎవరి దగ్గర జరగనన్ని డబ్బులు నేను తీసుకొచ్చుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు మన దగ్గర మీటింగ్ అయినప్పుడు 183 కోట్లు ఇచ్చాడు సిటీకి. ఆ డబ్బులు వచ్చినాయి, కార్పొరేషన్లో పడుతున్నాం, కాంట్రాక్టర్లు పోటీ పడి ఎదురు, అది ట్రెజరీలో పడ్డది. ఆ అమౌంట్ పడే వారికి ఏమవుతుంది, కాంట్రాక్టర్లు అవి వచ్చే వరకు లేట్ అవుతాయి కదా, ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టాలంటే కష్టం అని చెప్పి ఒక వర్క్ అయినాక ఇంకో వర్క్ చేస్తాడు వాడు. డబ్బులు ఇక్కడ పడుతున్నాం, 4 వర్కులు 4 దిక్కులు ఒక దగ్గర పెట్టి చేసు, వాడు మాత్రం ఎన్ని తెచ్చి పెడతాడు ఇంట్లోకి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే కాలం మళ్ళీ సమీపిస్తాను కదా, దాన్ని మీకు ఈ వర్షాకాలానికి నీళ్ళు నిల్చోకుండా చేసే బాధ్యత నాది. దాని గురించి ఇక్కడ వరకు మనకి రోడ్ శాంక్షన్ ఏ పోల్